వినపడుతుందన్నా? వినిపిస్తుంది. ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రశస్తమైన సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకై ప్రభుని దేవాది దేవుడిని మనం స్తుతించున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని వాక్యంలోంచి సామెతల గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. ఈ చిన్న దివ్యమైన లేఖన భాగాన్ని దేవుడు మన ఎనికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ భాగాన్ని ఇక్కడ చూస్తున్నాం. పనిలో నిపుణత గలవానిని చూచితివా? వాడు అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును అనేటువంటిది దేవుని వాక్యం. ఇది రాయబడుతూ వచ్చిందన్నమాట. ఇక్కడ పని అనేది దేవుడు మనకి ఇచ్చిన వరం. ఏం పని మనకి ఈ లోకంలో ముఖ్యమైన పని ఏముంది అనేది మనం చూస్తే, ప్రార్థించుట అనే పని కంటే ఇంకొక ముఖ్యమైన పని ఏది లేదు. ప్రభును స్తుతించుట, ప్రభుని ఆరాధించుట, ప్రభుని గణపరచుట అనే విషయాల కంటే మిక్కిలి పని ఇంకోటి లేదు అన్నమాట. కాబట్టి మరి అతడు రాజులు ఎదుటినే దేవుని వాక్యం చదివిస్తుందంట. రాజు ఎదుట అంటే మన రాజు దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన ఎదుట మనం నిలబడేటువంటి స్థితిలో ఉన్నాం మనం. కాబట్టి ఈ ప్రార్థన అనేటువంటి ఈ యొక్క పని నిలబెడుతుంది ఈ రోజున. కాబట్టి ఇంత ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని ఎదుట నిలబడి దేవుని ఎదుట నిలబడి దేవుణ్ణి స్తుతించేటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తాం. పరిసయ్యుడు సుంకరి యొక్క విధానాన్ని చూస్తాం. మరి అక్కడ కూడా రాయబడితో సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తి మరి ధైర్యం చాలక తను దేవుని ఎదుట ఎంతో మొరపెడుతున్నటువంటి వాడుగా మనకి జ్ఞాపకం చేయబడుతూ వస్తాడనమాట. కాబట్టి దేవుని ఎదుట నిలబడేటువంటి ఈ గొప్ప ఆధిక్యత మరి దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనం దేవుని వాక్యంలో వచ్చి మనం చూడగలం. కాబట్టి ఈ ఆధిక్యత మనకి దేవుడు ప్రభు వల్లనే మనకి దొరికిందని మనం చెప్పగలం. అయితే దావీదు మహారాజు మరి దేవుని ఎదుట మరి ఎలా నిలబడతా వచ్చాడు? దేవుని ఎదుట అంటే రాజుల ఎదుట తన శారీరకంగా మనం చూడగలం. దావీదు చాలా నైపుణ్యం గలవాడు, నైపుణ్యత కలిగినటువంటి మహారాజు ఆయన. మరి తన పని తను ఏ విధంగా నిలబెట్టింది అనేది కొన్ని విషయాలు మనం చూడగలం అన్నమాట. కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథంలో నుంచి 16వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. 16వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. చూడండి. 16వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఇక్కడ చిత్తగించము, బెత్లెహేమీయుడైన యెషై కుమారుని యొక్క కుమారులో ఒకరిని చూచి తిని, అతడు చమత్కారంగా వాయింపగలడు. అతడు బహు శూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరియు, రూపసి అయి ఉన్నాడు. మరియు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. 6 ఆధిక్యతలు మరి దావీదు విషయంలో చెప్పబడతా వచ్చినాయి అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాము, సితారాను వాయించుటలో మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. సితారా అనగా మరి దేవుడు మరి కీర్తనలో మనం చూస్తాం, 10 తంతుల సితారాతో నేను యెహోవాని గణపరచుదును అంటాడు. సితారా ఎవరో కాదు, మనమే.
కాబట్టి మనము దేవునికి ఒక సంగీతాన్ని ఒక నాదాన్ని ఒక శబ్దాన్ని దేవునికి వినిపించాలి. అదే ప్రార్థన అన్నమాట. కాబట్టి అదే ప్రార్థన అయి ఉంటుంది అన్నమాట. కాబట్టి మన పనిలో నిపుణతను దేవుడు చూడాలని ఆశిస్తూ ఉన్నాడు అన్నమాట. నిపుణత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం అది చూడగలం. కాబట్టి ఈ చమత్కారం వాయించగలడు. ఈ సంగీతము రాజు అనగా సౌలు ఏమయ్యాడు, తనలో ఉన్న బాధంతా తొలగిపోయి, తనలో వేదనంతా తొలగిపోయి మరి ఎంతో సంతోషపడుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం బైబిల్లో. మరి తనకి ఆ వ్యాధి వచ్చినప్పుడల్లా, ఆ బలహీనత వచ్చినప్పుడల్లా ఆ సంగీతాన్ని వాయించినప్పుడు మరి చక్కగా ఆనందించగలుగుతూ వచ్చాడన్నమాట రాజు. మరి ఈ రోజున మనం మరి ఈ నైపుణ్యతను మనం ఉపయోగించగలుగుతున్నామా? ప్రజలను దుఃఖ పెడుతున్నామా? బాధ పెడుతున్నామా? ఇబ్బంది కలుగజేస్తున్నామా? సంతోష పెడుతున్నామా అనేది కావాలి. మనం సంతోష పెట్టేటువంటి వారంగా ఉండాలని దేవాతి దేవుడు కోరుచున్నాడు. కాబట్టి మనం సంతోషం కాలం చేయాలన్నమాట. మనం సంతోషింపు చేయాలి. నిజంగా నీ నైపుణ్యత దేవుణ్ణి సంతోషింప చేయగలిగే నైపుణ్యతేనా? జ్ఞాపకం చేసుకుందాం. మన నైపుణ్యత మనకెన్నో నైపుణ్యతలు ఉండొచ్చు, ఎన్నిట్లోనో నైపుణ్యత సంపాదించవచ్చు. కానీ నీ నైపుణ్యత మరి దేవుణ్ణి సంతోష పెట్టగలిగేటువంటి స్థితిలో ఉన్నామా? ఇతరులను సంతోష పెట్టగలిగే స్థితిలో ఉన్నామా? మనుషులు వారి బాధ నుంచి తొలగింపచేసే ఆ స్థితి వాళ్ళు ఏమైనా ఉందా అనేది మనం చూడగాలి అన్నమాట. రెండో నైపుణ్యత మనం చూద్దాం. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. 34వ వచనం కాంచి 34-35. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రె పిల్లను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని చంపి తిని అన్నమాట. అంటే ఏంటిది? దావీదు చెప్తున్నాడు, ఏమంటున్నాడు అంటే, రాజు ఎదుట చెప్తున్నాడు, నేను గొర్రెలను మరి మేపేటింటి వాడు నేను, మరి మీ దాసుడినై నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా నా తండ్రి యొక్క గొర్రెలను నేను కాస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ మనం తండ్రి యొక్క గొర్రెలను ఎలా కాయగలం? ప్రార్థనలోనే కాయగలం. మనం కర్రబట్టుకొని గొర్రెల చుట్టూరు తీయటం కాదు, లేకపోతే దుడ్డు కర్రబట్టుకొని గొర్రె అనకేడుతబడి వెళ్ళటం కాదు. గొర్రెలను కాయగలిగేటువంటి స్థితి అన్నమాట. గొర్రెలకు అపాయం వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు గొర్రెను వాటిని రక్షింపగలిగేటువంటి స్థితి దావీదులో ఉంది అన్నమాట. ఈయన చాలా పెద్ద నైపుణ్యత. సింహం ఒకటి వచ్చింది, గొర్రె పిల్లను పట్టుకుంది, అది మందలో నుంచి దాన్ని ఈడ్చుకొని పోతూ ఉంది. అది దావీదు చూస్తూ వచ్చాడు. వెంటనే దానికి దెబ్బ తగలకుండా దాని నోట్లోంచి తీశాడు దాన్ని బయటికి. దానికి దెబ్బ తగలకుండా, గొర్రె పిల్లకు దెబ్బ తగలకుండా నోట్లోంచి బయటకు తీసి కాపాడితే దాని కోపం వచ్చిందంట. దాని కోపం వచ్చి దావీదు మీద పడినప్పుడు దావీదు దాన్ని గడ్డం పట్టుకొని చీల్చి చంపినట్లుగా మనం చూస్తున్నాం. ఇది నైపుణ్యత అంటే ఏంటిదంటే మేపటములో నైపుణ్యత అన్నమాట. అదేదో చంపాడు, బలం ఉంది, ఈ కాదు మనకు అనవసరం, ఇవన్నీ మనకు అనవసరం. అయితే గొర్రెలను ఎలా కాస్తున్నాడు అనేది అది నైపుణ్యత అన్నమాట. గొర్రెలను మేపటంలో నైపుణ్యత ఉంది. మరి నువ్వు అటు ఇటు చూస్తే ఎన్ని వెళ్ళిపోతుంటాయో, ఎన్ని చచ్చిపోతుంటాయి అవి. కాబట్టి గొర్రెలను మనం చూడాలి. చూడటమే అన్నమాట. ఎంత నిఘాతో చూస్తున్నాడంటే గొర్రెలు చాలా ఉంటాయి, మరి కాపురేమో ఒక్కడిగా ఉన్నాడు. మరి అంత మందిలో ఇప్పుడు స్కూల్లో ఒక 40 మంది పిల్లలు ఉంటారు.
మరి ఏ స్కూల్లోనైనా ఒక 40 మంది పిల్లలు ఉంటారు. ఆ 40 మంది పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. వాడు ఒకడు బొమ్మలు గీసుకుంటుంటాడు, ఒకడు ఆడుకుంటుంటాడు, ఒకడు సెల్ నొక్కుంటుంటాడు, ఒకడేమో గిల్లుకుండా గిచ్చుకుంటూ ఉంటాడు. వీళ్ళందరిని గమనించడం చాలా కష్టం. అయితే గొర్రెను ఎలా కాస్తున్నాడు చూడు, కాస్తున్నాడు. నేను గొర్రెలను కాపు చేస్తున్నాను అంటాడు. అంటే గొర్రెలను మేపటంలో, గొర్రెను నిఘాతో చూడటంలో అన్నమాట. ఈ రోజున్న సీసీ కెమెరాలు చాలా అన్నమాట. సీసీ కెమెరాలు కొంత పరిమితే, అల్లక్కడ దాకా చూపిస్తే దాటితే కనపడబోయి దానికంటూ ఎదురుగున్నయే చూపించింది. కానీ దావీదు కన్ను మొత్తం తిరుగుతుంది అన్నమాట. దాని మంద చుట్టూరు తిరుగుతుంది అన్నమాట. వెళ్ళాలి మళ్ళీ నాయకుడు అంటే మరి అదే. మరి ఎక్కడ గొర్రె ఉందో అక్కడ పరిగెత్తాలా, ఎక్కడ గొర్రెకి ఏం జరుగుతుందో వెళ్ళిపోవాలా, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి అక్కడికి. ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి దానికి దెబ్బ తగలకుండా నోట్లోంచి బయటకు తీసాడు, దాన్ని తీగలతో వచ్చాడు. మరి అట తీసాడు దాన్ని అన్నమాట. ఒక దెబ్బ కొట్టుంటాడు, అది నోరు తెరిచి ఉంటుంది అమ్మ అని, అది నోట్లోంచి కింద పడి ఉంటది. వెంటనే దాన్ని పక్కన పడేసేసాడు. ఇంతలోకి దాన్ని వదిలిపెట్టేసి ఇది దావీదు మీద పడింది. దావీదు దాన్ని సునాయాసంగా నోటిలో చేయి దూర్చి ఎరగదీసేసాడు అన్నమాట. కాబట్టి మేపటంలో మనం మేపాలి. మనం మేపేవారికి ఉంటేనే నైపుణ్యత. మనం ఎలా మేపగలం? దావీదులాగా అంత బలం చూపించాలా? లేదు. ప్రార్థనలో నీ నైపుణ్యత కనపడాలి. ప్రార్థన అనే దాంట్లోనే నువ్వు ఎలా కాస్తున్నావో తెలియాల అన్నమాట. ప్రభును స్తుతించుట అనే విషయంలో నువ్వు ఎలా కాస్తున్నావు అనేది తెలియబడాలి అనేటువంటిది దేవుని వాక్యం నుంచి మనం చూడగలం. తర్వాత 1 సమూయేలు 17వ అధ్యాయం 49వ వచనం చదువుదాం. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 49లో మనం చూస్తున్నాం ఒక విషయాన్ని మనం చదువుదాం. 49 అన్నమాట. తన సంచిలో నుంచి చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని కొట్టెను. ఆ రాయి వాని నుదుట చుచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. ఇక్కడ మనం చూస్తున్నాము మరి దావీదు వడిసెలను విసరటంలో నైపుణ్యత అన్నమాట. దావీదు దగ్గర ఉన్న వాళ్ళకి, దావీదు సైన్యానికి దేవుని సైన్యం అని పేరుంది. మరి దావీదు ఈ గొర్రెలు కాసేవాడికి ఇన్ని నైపుణ్యతలు ఎలా వచ్చినాయో తెలియదు, మనకు తెలియదు. ఎలా ఇచ్చాడో దేవుడు మనకు తెలీదు. అది దేవుడే తనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుడే తనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే దావీదు దగ్గర ఉన్నటువంటి యోధులు సామాన్యులు కాదు. ఒకడు వాళ్ళ యొక్క నైపుణ్యత గురించి చక్కగా రాస్తాడు బైబిల్లో. మరి వాళ్ళు వడిసెలు విసిరే వాళ్ళు ఎంతమంది ఉన్నారని, ఈటను ఆడించగలవారు ఇంతమంది ఉన్నారని, కత్తి దూయగలవారు ఇంతమంది ఉన్నారని సంఖ్య ఉంది బైబిల్లో. సంఖ్య వాళ్ళ గురించి రాయించి పెట్టాడు. తర్వాత మరి వారు వడిసెలు విసరగల వాళ్ళు, తర్వాత గురిబట్టి బాణం కొట్టగలగలవారు చాలా మంది ఉన్నారు దావీదు సైన్యంలో. అందుకనే దావీదు సైన్యానికి దేవుని సైన్యం అని ఒక పేరు ఉంది అన్నమాట. కాబట్టి దావీదుకు కూడా వాళ్ళందరికంటే ఎక్కువ నైపుణ్యత ఉంది దావీదుకి అన్నమాట. ఎందుకంటే దావీదు చేసిన యుద్ధాలు ఎవరు చేయలేదు. దావీదు ఒడిచిన రక్తం ఇంకెవడు ఓడ్చలేకపోయారు. దావీదు వల్లే ఎవరు వెళ్ళలేకపోయినారు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, నువ్వు దేంట్లో నిపుణత్వం కలిగి ఉన్నావు. వడిసెలు విసరటంలో అన్నమాట. అయితే ఆ శత్రువుని నేలమట్టం చేయటంలో, నేలను కోల్చటంలో విసరమాట. కొంతమంది ఈ రోజున మనం చూస్తే శత్రువుతో సహవాసం చేస్తూ ఉన్నారు. ఎవడు శత్రువు ఎవడు మిత్రువు అని తెలియకుండా ఉంటున్నారు అన్నమాట. లోక సంబంధులుగా ఉంటున్నారు, లోకాన్ని స్నేహించేవారుగా ఉంటున్నారు, లోకానికి దగ్గరగా ఉంటున్నారు, లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోకముల ఆకర్షణీయతలకు గురైపోతున్నారు, లోక ఆచారాలకు, లోక పద్ధతులకు, లోకమైనటువంటి వాటన్నిటికీ ముడిపడిపోయి ఉంటున్నారు చాలా మంది. కాబట్టి ఆ గొలియాతు అనేటువంటి శత్రువు వాడిని నేలమట్టం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. నేలమట్టం చేసినట్టుగా ఉన్నటువంటి వాడిగా చూస్తున్నాం. శత్రువుతో పోరాడగలిగేటువంటి నైపుణ్యత ఇది. మనం శత్రువుతో పోరాడేది ఎప్పుడు అనంటే, మనం చూస్తాం మన 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 ఆయుధాలు
మరి శరీర సంబంధమైనవి కావంటాడు. ఎఫెసీ రాసిన పత్రికలు మనం చూస్తే మన ఆయుధాలు శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనవి అంటాడనమాట. కాబట్టి శత్రువు మన విశ్వాసం మీద, మన పవిత్రత మీద, మరి మన పరిశుద్ధత మీద, మనకున్నటువంటి టాలెంట్స్ మీద దెబ్బ కొట్టాలని చూస్తాడు. నీకు ఒకవేళ వాక్యం బోధించాలి, చక్కగా నా వాక్యాన్ని బోధిస్తున్నావు అని అనుకోండి, దాని మీద వాడు ఒక దెబ్బ కొడతాడు. నువ్వు ప్రార్థనా పర్వాలనుకున్నావు, దాని మీద ఒక దెబ్బ కొడతాడు వాడు. నువ్వు మంచి విశ్వాసం అనుకుంది, ఆ విశ్వాసం మీదనే కొడతాడు దెబ్బ. ఎక్కడ కొట్టడు, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు అన్నమాట. కాబట్టి అటువంటి శత్రువును మరి నీ వడిసెలతో అని ప్రార్థన అనేటువంటి వడిసెలతో నేలమట్టం చేస్తున్నావా, లేకపోతే వాడిని పైనెక్కించుకొని తిరుగుతున్నావా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. పైనెక్కించుకొని మనం తిరుగుతున్నావా అనేది జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకొక విషయం చూద్దాం. మొదటి సమయంలో 17వ అధ్యాయం 45వ వచనం చదివితే, 45వ వచనంలో దావీదు, నీవు కత్తియు ఈటియు బళ్ళెమును ధరించి నా మీదకి వచ్చుచున్నావు. అయితే నేను నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఇప్పుడు శత్రువు ఎదుట నిలబడగలుగుతున్నాడు. శత్రువుని ఎదుర్కొనేటువంటి సత్తా అక్కడ దాదాపు మనం చూస్తే ఇశ్రాయేలీలు ఎవరికి లేదు, ఇశ్రాయేలు రాజు కూడా లేదు ఆ సత్తా. కాబట్టి శత్రువుని ఎదుట నిలబడగలిగేటువంటి నిపుణత అనేది ఇక్కడ చూస్తున్నామంట. ఎంత త్యాగశక్యంగా వెళ్ళాలి శత్రు దగ్గరికి. ఆషామాషకి వెళ్తే సరిపోద్దా? ఆషామాషకి వెళ్ళలేం. అసలు శత్రువు ఎదుట నిలబడటమే గొప్ప నైపుణ్యత అన్నమాట. కాబట్టి ఆ ఎదుటున్నవాడు వీడు నా శత్రువు అనుకున్నప్పుడు వాడు దగ్గరకు రాగలిగే నేలమట్టం చేసేస్తారు వాళ్ళు. కాబట్టి గొలియాత్ అనేవాడు మహాక్రూరుడు, మహాభయంకరుడు. వాడితో తలబట్టడానికి దగ్గరకు వచ్చే సమయంలోనే వాడు మటుమాయం చేసేస్తున్నాడు. కాబట్టి అలాంటిది ఎంత నైపుణ్యంగా పోయి శత్రు ఎదురు నిలబడగాడు. ఈ రోజున శత్రు ఎదురు నిలబడగాడు వాడు ఎవడు లేడు, ఒక ప్రార్థనా వీరుడు తప్ప. లోకములో శత్రువుని ఎదుట ధైర్యంగా నిలబడగల శక్తి ఇంకెవడికి లేదు. ఎవడికి దమ్ము ధైర్యం అనేది లేదు, మనకు తప్ప. కాబట్టి ఈ రోజున శత్రువు ఎదుట నిలబడి మరి వాడితో పోరాడి మరి సంఘాన్ని, సహవాసాన్ని గెలిపించగలిగేటువంటి ఆ శక్తి మనకు మాత్రమే దేవుడు ఇవ్వగలుగుతూ వచ్చినటువంటి వాడిగా ఉన్నాడని దేవుని వాక్యంలో వచ్చి మనము చూడగలమాట. తర్వాత ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం అన్నమాట. సామెతలు మొదటి సమయాలు 18వ అధ్యాయము 14 వచనం చదువుతున్నా. మొదటి సమయాలు 18-14. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. చూసావా? దావీదు సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. కాబట్టి సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు దావీదు. ఇది కూడా ఒక నైపుణ్యత. మరి మంచి పవిత్రత. దేవుని ఎదుట మనం నిలబడాలంటే మనం అన్ని విషయంలో నమ్మకస్తులమై ఉండటం అనేది ఎంతైనా అవసరం. అన్ని విషయాలలో, అన్ని కార్యాలలో దేవుడు ఏ విషయంలో నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడో ఆయా విషయాలలో నువ్వు నైపుణ్యత కలిగి దేవుని ఎదుట మనం నిలబడాలి. కానీ ఏమి చేతగాని వాళ్ళలాగా, ఏమి ఎరన్నటువంటి వాళ్ళలాగా మనం దేవుని ఎదుట మనం నిలబడకూడదు. దేవుని ఎదుట నిలబడాలనుకున్నప్పుడు మనలో ఉన్న నైపుణ్యత ఆయన ఎదుట సంతోషపెట్టేదిగా ఉండాలన్నమాట. కాబట్టి దావీదు సమస్త విషయాల్లో, చక్కగా రాయబడింది ఈ మాట, సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. ఆయన సుబుద్ధి కలిగి ప్రవర్తించినట్లుగా ఉన్నాయి. ఇది నైపుణ్యత. లోకంలో మన బుద్ధులు వేరువేరుగా ఉంటాయి అన్నమాట, వేరువేరుగా ఉంటుంటాయి. అసలు అందుకే అంటారు, లోకంలో సామెత ఉంది, 33 బుద్ధులు 64 గుణాలు అంటారు. ఇవి దేవుడికి సరిపోవు. ఇవన్నీ కాసేపు ఉంటుందో కాసేపు కూడా ఒక మైండ్, కాసేపు ఒక మైండ్, కాసేపు ఒక ఆలోచన, కాసేపు ఇంకొక ఆలోచన. అసలు దేని మీద నిలబడతాడో దేని మీద నిలబడ్డో అసలు మనకే తెలియదు. అసలుకి ఎటు తిరుగుతుందో ఏడుతానమాట. ఇప్పుడు అన్న తుఫాన్లు వస్తున్నాయి, అది ఎటు తిరుగుద్దో ఎవడు చెప్పలేరు. ఈ సైంటిస్టులు కూడా
అది పోతుంటే అది ఇటు పోతుంది అటు పోతుంది చెప్పడమే కానీ నిక్కర్స్గా ఇటు వచ్చిందని చెబితే వాడు ఫెయిల్ అయిపోతాడు. అలాగనే ఈరోజు విశ్వాసులు కూడా ఎలా ఉన్నారు? ఈ ఎటు వెళ్తాడో తెలియదు. సంఘానికి నిప్పి పెడతాడో, సేవకుడికి నిప్పి పెడతాడో, విశ్వాసం నిప్పి పెడతాడో, అసలు ఉన్న దానంతరికి నిప్పి పెడతాడు, ఎవడికి పెడతాడో తెలియదు అసలు అన్నమాట. ఇలాంటి బతుకుంది చాలా మందిలో. కానీ మన నైపుణ్యత వాటి మీద ఉండకూడదు. సుబుద్ధి కలిగి, మంచి బుద్ధి కలిగి ప్రవర్తన, మంచి ప్రవర్తన అనేది దావీదులో అదొక నైపుణ్యత. అది కూడా నైపుణ్యతే. కాబట్టి ఎవరికి హాని కలిగించలేదు, ఎవరికి కీడు కలిగించలేదు దావీదు. తాను ఎటు వెళ్తున్నాడో అది చూసినోడు ఎవడైనా చెప్పచ్చు ఎటు వెళ్తున్నాడు అనమాట. కానీ ఈ రోజున విశ్వాసుల జీవితాల్లో అలాంటివి లేవు. ఎటు మాలుతాడో, ఎటు వెళ్తారో, ఎటు ఏం చేస్తారో ఏం తెలియదు అసలుకి. అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. అయితే మన నైపుణ్యత అనేటువంటిది ఎదుటో చెప్పగలగాల. ఇతను మనం చెప్పుకోవటం కాదు, అది మనం చెప్పుకునేది కాదు. ఇతను ఇది ఇటు వెళ్తాడు, ఇది దాటడు, దీంట్లోనే ఉంటాడు, ఇది చేయగలుగుతాడు, ఇది చెందగలుగుతాడు అని చెప్పగలగాలి. అప్పుడే మనం చెప్పుకోవటం కాదు, మన గురించి అనమాట. ఇతరులు చెప్పగలిగేటువంటి స్థితిలో ఉండాలి అనమాట. మంచి నైపుణ్యత ఉండాలి. అపవిత్రతమైన కార్యాలకు తొలగిపోవాలి, వ్యర్థమైనటువంటి వాటికి తొలగిపోవాలి, ఆచారమైనటువంటి వాటికి తొలగిపోవాలా, మనకు కీడు వచ్చేటువంటి వాటికి తొలగిపోవాలా. అక్కడ దేవుని మహిమ లేదంటే మనం అక్కడ ఉండకూడదు. అంతే. ఉన్నావంటే నువ్వు సుబుద్ధి కలిగినటువంటి వాడు కాదు. అక్కడ నిలబడకూడదు, అంతే, వెళ్ళిపోవాలి అక్కడి నుంచి అనమాట. తర్వాత ఇంకొక విషయం చూద్దాం. మొదటి సమయాలు 18వ అధ్యాయము 30వ వచనం చదువుతాం. ఫిలిస్తీ సర్దార్లు యుద్ధమునకు వచ్చిరి. వారు బయలుదేరి వచ్చినప్పుడల్లా దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. ఇక్కడ చూసావా? కాబట్టి శత్రువు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా దావీదు బహు వివేకంగా ప్రవర్తించాడంట. మరి ఈ వివేకం అనేటువంటిది దేవుడు దయచేయాలి మనకి, నిజంగా వాస్తవంగా అన్నమాట. ఎందుకంటే వివేకం లేకపోతే అవతలోడు దెబ్బ కొడతాడు, అవతలోడు నిన్ను నష్టపెడతాడు పుస్తకాన్ని అన్నమాట. వివేకం అని చాలా ఇంపార్టెంట్. వివేకం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుడు అంటాడు కదా, పాముల వల్లే వివేకం కలిగి పావురం వల్లే నిష్కపటులై మీరు ఉండండి అంటాడు అన్నమాట. వివేకం అనేది ప్రభువే చెప్పాడు. మీరు వివేకంగా ఉండకపోతే లోకం మిమ్మల్ని ఏం చేసింది? నిన్ను ఒక ఏమీ చేతగానటువంటి లేనివాడిగా చేసి చూపించింది, లోకాన్ని చూపించింది. నీ దగ్గర ఎన్నో టాలెంట్ ఉండొచ్చు, ఎన్నో విధానాలు ఉండొచ్చు నీ కాడ. కానీ లోకం నిన్ను ఎలా చూపించాలని చూస్తుందంటే వీడి దగ్గర ఏం లేదు. శవా ఎట్లా చూపించాలనుకుంటుంది నిన్ను? అందుకని వివేకం కలిగి ప్రవర్తించు. లోకము నిన్ను ఒక ఏమీ తెలియనటువంటి ఒక అనామకుని చేసి చూపించాలని చూస్తుంది నేను ఈ రోజున. మరి దానికి ఒప్పుకుందామా? కాబట్టి వివేకం కలిగి మనం ప్రవర్తించాల. వివేకం అనేది చాలా ఇంపార్టెంట్. శత్రువు మనల్ని నిర్వీర్యం చేయాలని, ఏం లేని వాడిగా చేయాలని, సమస్తము కోల్పోయినటువంటి వాడిగా చేయాలని చూస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? చాలా వివేకము కలిగి ప్రవర్తించాలి ఈ విషయాల్లో. అది దావీదుకు ఉంది. అది కాబట్టి ఈ నైపుణ్యతను దావీదు సంపాదించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. చివరిగా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా ఒక మాట, మొదటి సమయాలు 17వ అధ్యాయము 45వ వచనం చదువుతాం. దావీదు, నీవు కత్తె, ఈటె, బల్లెము ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. తర్వాత ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తలను తెగవేతును. ఇశ్రాయేలీల్లో దేవుడున్నాడని లోకం నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేభారములను ఆకాశ పక్షులకును భూమృగ ముఖములకును ఇత్తును.
అప్పుడు యెహోవా ఈ కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడు అని ఈ దండు వారిని తెలుసుకున్నట్లు యుద్ధము యెహోవాదే. ఆయన ఆయన మమ్మును మమ్మును మా ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను అన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అంటాడు మొదటి 45వ వచనంలో, ఇశ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా పేరట. అది జ్ఞాపకం చేసుకోండి, అదొకటి మాట. రెండోది, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి. ఇంకో మాట, ఇశ్రాయేలులో దేవుడున్నాడని. మూడో మాట. నాలుగో మాట తర్వాత 47వ వచనంలో, అప్పుడు యెహోవా కత్తి చేత ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండువారు తెలుసుకున్నట్లు. ఇక్కడ మనం పద్దాక యెహోవా 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 అని చదివాం. ఎందుకు చదివాం తెలుసునా? ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడేటువంటి గుణం అది, దానికోసం అన్నమాట చదివింది. ప్రతి విషయంలో, ప్రతి చిన్న విషయంలో కూడా దావీదు దేవుని మీద ఆశ్రయించేవాడు, దేవుని మీద ఆధారపడుతున్నాడు. నేను అంటే ఇక్కడ నేనేంటో నా సత్తా చూపిస్తాను, నేనేంటో నా తడాక చూపిస్తాను, నేనంటే ఎవరు అనుకుంటున్నావు? ఈ కాదు, అక్కడ 10 దాంట్లో దేవుడిని పెడుతున్నాడు, 10 దాంట్లో దేవుడిని పెడుతున్నాడు. నువ్వు ఎవరిని పెడుతున్నా? చాలాసార్లు మనమే కనపడాలి కదా, మనమే అనాలి కదా. ఈయనందరా బాబు మా లైవ్ లోకి వచ్చే మీరు అని అంటున్నాడు అని అనుకుంటున్నారా? మీ గురించి కాదు, మనమంతా ఒకటే. కాబట్టి ఈ వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కాబట్టి మనం ఒకవేళ బలహీనతలో ఉన్నటువంటి వారిని హెచ్చరించడానికి ఇది ఒక మాదిరిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం అన్నమాట. నిజమే, మనం ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం? దావీదులో ఉన్న నైపుణ్యతలు ఎంత గొప్పవి! వివేకం కలిగి ప్రవర్తించాడు, దేవుని ఆశ్రయించి ప్రవర్తించాడు, సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు, శత్రువుని ఎదుర్కోవడంలో, శత్రువు ఎదుట నిలబడగలగంటే శక్తిని, నైపుణ్యత ఉంది ఆయనలో. తర్వాత వడిసెలు విసరటంలో నైపుణ్యత ఉంది. తర్వాత గొర్రెలను మేపటంలో నైపుణ్యత ఉంది. మరి సితారాను వామించి అనేకులను సంతోషపరిచేటువంటి నైపుణ్యత ఉంది. మనం ఏ నైపుణ్యతలో మనం ఉన్నాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థనలో మనం వెళ్ళేటువంటి వారిగా ఉన్నాం. దావీదు వల్లే మంచి నైపుణ్యత కలిగినటువంటి వారం మనం. మరి దావీదుకున్న నైపుణ్యతలు చూసాం, మనకి ఇంకంతకంటే గొప్ప నైపుణ్యతలు ఉంటేనే ఈనాటి తరం వారికి మనం పరిచర్య అందించగలం, లేకపోతే మనం పరిచర్య చేయలేం. దేవుడు మనకిచ్చిన టాలెంట్లు వేరు, మనకిచ్చిన ఆ గొప్ప ఆధిక్యత వేరు. చాలాసార్లు మనం ఏమనుకుంటా, నేను బలహీన అనుకుంటా అనుకొని అసలు చేయాల్సింది కూడా చేయకుండా మేలకొని కూర్చుంటాం. కాబట్టి మనం బలహీనం కాదు, మనం శక్తిమంతులం. దేవుని ఆత్మ మనలో ఉంది, దేవుడు మనతో ఉన్నాడు. సదాకాలం నేను మీతో ఉన్నాను అన్నాడు యేసుప్రభువు వారు. తర్వాత దేవునిలో అతి గొప్పదైన ఆయుధాన్ని అనగా స్తుతి అనే ఆయుధం, ప్రార్థన అనే ఆయుధం, ఆరాధన అనేటువంటి ఆయుధం, తర్వాత దేవుని ఎదుట పవిత్రత అనేటువంటి ఆయుధాన్ని, ఈ ఆయుధాలు మనం ఉపయోగించుకొని మన నైపుణ్యతను ద్వారా అనేక ఆత్మలు సంపాదించేటువంటి ఆధిక్యతలో ప్రభు మనకి దేవుడు ఈ ఆధిక్యతను ప్రభు మనకు దయచేయను గాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి ఈ కృప మనందరికీ విస్తరింపచేయను గాక. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ.